హాయ్ టు ఎవరీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి సిబిఎస్ఈ సిలబస్ 9th క్లాస్ నుంచి మనకి 10th అప్గ్రేడ్ అయింది. అందులో భాగంగా ఇంగ్లీష్కి మనకి సప్లిమెంటరీ రీడర్ థర్డ్ యూనిట్ అయినటువంటి ద మిడ్ నైట్ విజిటర్. సప్లిమెంటరీ రీడర్ టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసరికి మనకి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అని చెప్పేసి కొత్తగా ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ లెసన్ అయిన ద మిడ్ నైట్ విజిటర్, ఈ లెసన్ గురించి మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతకు ముందుగా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ కోసము, అట్లాగే టీచర్స్ స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ అన్నిటికీ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అట్లాగే అన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా మన యొక్క వెబ్సైట్లో కూడా ఉంటాయి. కాబట్టి కొత్తగా ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద మిడ్ నైట్ విజిటర్. మిడ్ నైట్ మీన్స్ అర్ధరాత్రి, విజిటర్ అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథి లేదా సందర్శకుడు అని చెప్పేసి అంటాం. సో అర్ధరాత్రి అనుకోకుండా వచ్చినటువంటి ఒక విజిటర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి థీమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి డిజైన్ చేసిన లెసనే ద మిడ్ నైట్ విజిటర్. అంతకుముందు లెసన్ యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది మనకి రీడింగ్ యాక్టివిటీ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదొకసారి చూద్దాం. ఈ లెసన్లో మనకి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి అతని యొక్క పేరు మనకి స్టార్టింగ్లోనే చెప్తున్నారు. ఆ పేరు వచ్చేసరికి అసబుల్, ఏ సీక్రెట్ ఏజెంట్. అంటే ఒక మాటలో చెప్పాలంటే డిటెక్టివ్ అని చెప్పేసి అంటాం. రహస్యంగా ఎవరి వద్దన పనిచేస్తూ వారి ఎవరికి సంబంధించినటువంటి డేటా లేదా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమన్నారో ఆ డేటాను కలెక్ట్ చేస్తూ చేసేటటువంటి ఒక సీక్రెట్ ఏజెంటే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి అసబుల్. ఈ సీక్రెట్ ఏజెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఆ రోజు అతను ఎవరి దగ్గర నుంచి ఒక ముఖ్యమైనటువంటి ఒక నివేదిక, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోతూ ఉన్నాయి. వాటి కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. అనదర్ సీక్రెట్ ఏజెంట్, ఇతను కాకుండా ఇంకొక సీక్రెట్ ఏజెంట్ కూడా ఉన్నాడు. అంటే మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి రెండో క్యారెక్టర్ అనమాట. అతని పేరు వచ్చేసరికి మ్యాక్స్. థ్రెటన్స్ హిమ్ విత్ ఏ పిస్టోల్. అనుకోకుండా అసబెల్కి ఒకరోజు ఈ మ్యాక్స్ నుంచి ఒక థ్రెటన్ అంటే బెదిరింపు, పిస్టల్తో అతనికి బెదిరింపు వచ్చింది. డిమాండింగ్ ద రిపోర్ట్. స్టార్టింగ్లో ఆల్రెడీ సెకండ్ లైన్లో మనం చెప్పుకున్నాం. అసబుల్ ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ అసబెల్ దగ్గర నుంచి ఆ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి ఈ మ్యాక్స్ అన్నటువంటి ఇంకొక సీక్రెట్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను అసబెల్ని ఒక పిస్టోల్తో బెదిరిస్తూ ఉన్నాడు. డస్ అసబెల్ అవుట్విట్ హిమ్. అవుట్విట్ అంటే చివరికి తన్ని అవుట్విట్ అంటే తెలివి తక్కువ అనమాట, అంటే ఫూలిష్ అనమాట. చివరికి ఈ అసబెల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మ్యాక్స్ని తెలివి తక్కువ వాడిగా చేశాడా, అంటే ఫూల్ని చేశాడా, లేకపోతే అతని చేతుల్లో ఇతను ఫూల్ అయ్యాడా అనేదే మన లెసన్ యొక్క థీమ్ అనమాట. అదేంటో మనం చూద్దాం. అసబెల్ డిడ్ నాట్ ఫిట్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ సీక్రెట్ ఏజెంట్ ఫౌలర్ హ్యాడ్ ఎవర్ రీడ్. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్న అసబెల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక సీక్రెట్ ఏజెంట్ అని చెప్పేసి. డిడ్ నాట్ ఫిట్, అసలు ఈ సీక్రెట్ ఏజెంట్ అనే పదం ఏదైతే ఉందో దానికి ఈ అసబుల్ అనే వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదు, తగిన వ్యక్తి కాదు. డిస్క్రిప్షన్ అంటే వర్ణన, అపియరెన్స్ అనమాట. చూడ్డానికి అసలు అతను ఒక సీక్రెట్ ఏజెంట్ లానే కనిపించడు. ఎవరికి? ఫౌలర్ అనే వ్యక్తి. ఈ ఫౌలర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనకి లెసన్లో ఉన్నటువంటి థర్డ్ క్యారెక్టర్. అతను ఒక రచయిత అనమాట. అతని గురించి మనకి నెక్స్ట్ వస్తుంది, అతను రచయిత అని చెప్పేసి. హ్యాడ్ ఎవర్ రీడ్, ఇంతకుముందు కూడా ఎప్పుడు తను చాలామంది సీక్రెట్ ఏజెంట్లు, డిటెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చదివాడు. కానీ ఆ సీక్రెట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఎలా ఉంటారు అని చెప్పేసి ఈ ఫౌలర్ అనే వ్యక్తి ఇప్పటి వరకు తను ఎప్పుడు చూడలే. ఫాలోయింగ్ హిమ్ డౌన్ ద మస్టీ కారిడార్ ఆఫ్ ద గ్లూమీ ఫ్రెంచ్ హోటల్ వేర్ అసబుల్ హ్యాడ్ ఏ రూమ్. ఫాలోయింగ్ హిమ్, ఫౌలర్ అనే వ్యక్తి ఈ అసబెల్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ఎక్కడ? ఇటువైపుగా, అంటే డౌన్ ద మస్టీ కారిడార్. మస్టీ అంటే బూజు పట్టినటువంటి, అంటే ఎప్పటి నుంచో క్లీన్ చేయకుండా బాగా డస్ట్తో దుమ్ముతో కూడుకున్నటువంటి ఒక హోటల్లో ఉన్నటువంటి కారిడార్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎలాంటిదో కూడా చెప్తున్నారు. గ్లూమీ అంటే నాట్ ప్రాపర్ వెంటిలేషన్, అంటే వెలుతురు లేకుండా చీకటిగా ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ హోటల్. వేర్ అసబుల్ హ్యాడ్ ఏ రూమ్. అక్కడ సీక్రెట్ ఏజెంట్ 1 అసబుల్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక రూమ్ ఉందంట.
ఆ రూముకి అసెంబ్లీ వెళ్తూ ఉంటే అతని వెనకాలే ఈ ఫౌలర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రచయితని మనం చెప్పుకున్నాం కదా, రైటర్ అని చెప్పుకున్నాం కదా, అతను ఫాలో అవుతూ ఉన్నాడనమాట. ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్ మీన్స్ డిసప్పాయింటెడ్ అనమాట. అంటే తాను ఏదో చాలా ఊహించుకొని వచ్చాడు, సీక్రెట్ ఏజెంట్స్ లేదా డిటెక్టివ్స్ ఇలా ఉంటారు అలా ఉంటారని చెప్పేసి. తాను ఊహించిన దానికన్నా ఇక్కడ చూసేవి ఏవైతే ఉన్నాయో, అతని యొక్క అపియరెన్స్ కావచ్చు, ఇతను వస్తున్న ప్రదేశం కావచ్చు, ఆ హోటల్ కావచ్చు, అవన్నీ చూసి తను లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్, కొంచెం తన డిసప్పాయింట్మెంట్ గురయ్యాడు. ఇట్ వాజ్ ఏ స్మాల్ రూమ్. వచ్చిన తర్వాత తెలిసింది అది చాలా చిన్న గది, అంటే అసెంబ్లీ ఉంటున్నటువంటి రూము. అది కూడా ఎక్కడుంది అంటే ఆన్ ద 6th అండ్ టాప్ ఫ్లోర్. ఆ బంగ్లాలో ఫ్రెంచ్ హోటల్ అని మనం చెప్పుకున్నాం కదా, దాంట్లో 6th అండ్ టాప్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి 6వ అంతస్తులో ఉన్నటువంటి దాంట్లో ఒక చిన్న గదిలో ఈ అసెంబ్లీ అనే సీక్రెట్ ఏజెంట్ ఎవరైతే ఉంటున్నారో అతను ఉంటున్నాడు. అండ్ స్కార్స్లీ ఏ సెట్టింగ్ ఫర్ ఏ రొమాంటిక్ అడ్వెంచర్. స్కార్స్లీ మీన్స్ అరుదుగా, చాలా తక్కువగా, అంటే చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి. ఇక్కడ రొమాంటిక్ అంటే ఇమాజినేటివ్, హ్యావింగ్ ఏ ఫెంటాస్టిక్ వ్యూ ఆఫ్ రియాలిటీ. అంటే సీక్రెట్ ఏజెంట్లు, డిటెక్టివ్లు అనగానే వాళ్ళ యొక్క డెన్నులు అలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పేసి ఊహించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక మామూలు సాధారణమైనటువంటి ఒక ఆర్డినరీ రూమ్ చూస్తే ఎలా అనిపిస్తుందో అలాగ అనిపించిందంట ఇతనికి కూడా. నెక్స్ట్ అండ్ మూవింగ్ టు సెకండ్ పారా. అసబుల్ వర్స్ ఫర్ వన్ థింగ్ ఫ్యాట్, వెరీ ఫ్యాట్. ఇతను చూడటానికి ఎలా ఉన్నాడు అంటే ఫ్యాట్, బాగా లావుగా ఉన్నాడు. ఎంత అంటే చాలా చాలా లావుగా ఉన్నాడు. మామూలుగా ఎక్కడైనా సరే ఈ ఏజెంట్స్ కానీ డిటెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారు, బక్కపలచగా సన్నగా ఉంటారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికి కానీ పరిగెత్తడానికి కానీ చూడటానికి వాళ్ళు మంచి ఫిజిక్తో ఉంటారనమాట. కానీ వేరాజ్ అస్బెల్ వాస్ వెరీ ఫ్యాట్. కానీ ఇక్కడ ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను కూడా సీక్రెట్ ఏజెంటే, కానీ చాలా చాలా లావుగా ఉన్నాడు. అండ్ దెన్ దేర్ వాజ్ హిజ్ యాసెంట్. యాసెంట్ అంటే ఒక ప్రాంతంలో భాష మాట్లాడే విధానము అనమాట. ఆ మాట ఏదైతే ఉందో, ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచ్చరించే విధానం, ప్రొనౌన్సియేషన్ అని చెప్పేసి అంటాం. అట్లాగే అతను భాష పలికే విధానం ఏదైతే ఉందో అది. తో హీ స్పోక్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ పాసిబుల్లీ. తో అయినప్పటికీ, స్పోక్ మీన్స్ మాట్లాడటము, ఫ్రెంచ్ అండ్ జర్మన్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అట్లాగే జర్మన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది పాసిబుల్లీ మీన్స్ సమ్వాట్, ఏదో విధంగా ఫ్రెంచ్ జర్మను మాట్లాడగలుగుతున్నప్పటికీ కూడా, అంటే ఏబుల్ టు స్పీక్, మాట్లాడటం వచ్చినప్పటికీ, ఈ హ్యాడ్ నెవర్ ఆల్ టుగెదర్ లాస్ట్ ద అమెరికన్ యాసెంట్ ఈ హ్యాడ్ బ్రాట్ టు ప్యారిస్ ఫ్రమ్ బోస్టన్ 20 years ago. కానీ తను మాత్రం తన అమెరికాకు సంబంధించినటువంటి, అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఆ ఇంగ్లీష్ పలికే విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం అతను మర్చిపోలేదు. ఎందుకు అంటే ఈ హ్యాడ్ బ్రాట్ టు ప్యారిస్ ఫ్రమ్ బోస్టన్ 20 years ago. అతను ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్ అనే నగరానికి బోస్టన్ నుంచి, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఈ బోస్టన్ అనే ప్రాంతం నుంచి ప్యారిస్కి 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడనమాట. సో వచ్చిన తర్వాత నుంచి ఫ్రెంచి జర్మనీ 2 లాంగ్వేజ్లు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ అమెరికాకి చెందినటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఆ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి యాసెంట్ ఏదైతే ఉందో అది మాత్రం ఆయన ఇంకా మర్చిపోలేదు. నెక్స్ట్ తర్వాత తిను ఆసెబెల్, తనతో పాటు వచ్చినటువంటి ఫౌలర్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కాదు ఇదంతా చూసి డిసప్పాయింట్ అయ్యాడని తెలుసుకున్నటువంటి తను ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే యు ఆర్ డిసప్పాయింటెడ్, ఆసెబెల్ సెడ్ వీజ్లీ ఓవర్ హీజ్ షోల్డర్. చూస్తుంటే నువ్వు కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నావు ఏ ఫౌలర్ అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఎలా అంటే వీజ్లీ అంటే టేకింగ్ హెవీ బ్రీత్, అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 6వ అంతస్తులో ఉంది వీళ్ళ రూము అని చెప్పేసి. కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చేటప్పటికి అతను ఆల్రెడీ బాగా లావుగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి తను ఆయాసపడుతూ చూడటానికి కొంచెం నువ్వు డిసప్పాయింట్ అయినట్టున్నావు అని చెప్పేసి తను ఇలా ఆయాసపడుతూ రొప్పుతూ చెప్పాడనమాట. యు ఆర్ టోల్డ్ దట్ ఐ వాజ్ ఎ సీక్రెట్ ఏజెంట్. సో నీకు ఎవరో ఒకరు చెప్పారు ఏదో విషయం, ఏమని అంటే నేను ఒక సీక్రెట్ ఏజెంటు అని చెప్పేసి. ఏ స్పై అంటే గూఢాచారి అనమాట. గూఢాచారి అంటే ఒకరి కింద పనిచేస్తూ వేరే వాళ్ళకి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి తెలియకుండా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇంకొక వారికి అందచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పై అని చెప్పేసి అంటాము. అట్లాగే నీకు నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని అని చెప్పేసి, అట్లాగే నేను ఒక స్పై అని చెప్పేసి నీకు చెప్పారు. డీలింగ్ ఇన్ ఎస్పనాయిజ్. డీలింగ్ మీన్స్ అంటే చేయటము, ఎస్పనాయిజ్ మీన్స్ గూఢచార్యము అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అంటే వేరే వాళ్ళ దగ్గర విషయాలని సీక్రెట్గా వాళ్ళ తెలియకుండా తీసుకొచ్చి ఇంకొక వాళ్ళకి అందచేయడం అనమాట.
అట్లాగే నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని, స్పై అని, నేను గూఢచార్యం చేస్తూ ఉంటానని, అండ్ డేంజర్ అంటే చాలా ప్రమాదానికి సంబంధించినటువంటి రిస్క్తో కూడుకున్నటువంటి పనులు చేస్తూ ఉంటానని నీకు నా గురించి చెప్పే ఉంటారు, నువ్వు వినే ఉంటావు. యూ విష్ టు మీట్ మీ, అందుకనే నువ్వు నన్ను కలుసుకోవాలనుకున్నావు. బికాస్ ఎందుచేతంటే యు ఆర్ ఏ రైటర్, నువ్వు ఒక రచయితవు కాబట్టి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ ఫౌలర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రెండో క్యారెక్టరు, అతను ఒక రచయిత అని చెప్పేసి. రచయితలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇలా కొంచెం రిస్క్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డేంజర్ ఏవైతే ఉన్నాయో అలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రైటింగ్స్కి ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కలవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట. సో కాబట్టి నువ్వు కూడా ఈ విష్ టు మీట్ మీ, నన్ను కలుసుకోవాలనుకున్నావు. బికాస్ యు ఆర్ ఏ రైటర్, నువ్వు ఒక రచయితవు కాబట్టి. యంగ్ అండ్ రొమాంటిక్, అట్లాగే నువ్వు ఎలాంటి రచయితవు అంటే యంగ్ అంటే ఒక కుర్రవాడివి, రొమాంటిక్ అంటే ఇలా జరగకూడనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రిస్క్తో కూడుకున్నటువంటివి, విజువలైజ్డ్ ఇమాజినేటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఊహించి రాసేటువంటి ఇలాంటి రచయిత కాబట్టి నువ్వు నన్ను కలవాలని కోరుకున్నావు. యు ఎన్విజన్డ్ మిస్టీరియస్ ఫిగర్స్, ఎన్విజన్డ్ అంటే ఇమాజినేటివ్ అనమాట, ఊహించుకోవటము, మిస్టీరియస్ అంతు చిక్కనటువంటి, ఫిగర్స్ ఇన్ ద నైట్ అంటే ఆసబెల్ ఏమంటున్నాడంటే ఈ ఫౌలర్ ఎవరైతే ఉన్నారో అతను కలవటానికి వచ్చేటప్పుడు నేను ఒక స్పై గూఢచారిని కలవబోతున్నాను కాబట్టి అక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి తను ఊహించుకున్నాడంటే అదొక పెద్ద డెన్ను, అక్కడ చాలామంది స్మగ్లర్లు ఉంటారు, గన్నులు పిస్టోళ్ళు ఉంటాయి, నెక్స్ట్ రకరకాల కొత్త ప్లేసులు, కొత్త విషయాలు, కొత్త మనుషులు ఉంటారు అని చెప్పేసి పెద్ద స్థాయిలో అతను ఊహించుకొని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూస్తేనేమో ఒక చిన్న ఫ్రెంచ్ హోటల్లో 6 అంతస్తులో మురికి పట్టిపోయినటువంటి, బూజు పెట్టినటువంటి కారిడారు, నెక్స్ట్ అక్కడ చూస్తేనేమో చిన్న రూము, ఇతను చూస్తేనేమో సీక్రెట్ ఏజెంట్ సన్నగా అంటాడు, మంచి అపీరియన్స్తో ఉంటాడంటే ఇతను చూస్తేనేమో ఇంత లావుగా ఉన్నాడు అని చెప్పేసి. సో నువ్వు ఎలా ఊహించుకున్నావు, కానీ నీకు ఈరోజు ఇక్కడ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి అని చెప్పేసి అసబెల్ అంటే ఆల్రెడీ అతను డిసప్పాయింట్ అయ్యేటువంటి విషయం ఏదైతే ఉందో కనిపెట్టినటువంటి అసబెల్ ఫౌలర్ని చెప్తున్నాడు అనమాట. యూ ఎన్విజన్ మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ ద నైట్, ద క్రాక్ ఆఫ్ పిస్టోల్స్. అట్లాగే నేను సీక్రెట్ ఏజెంట్ని కాబట్టి నాతో వచ్చేటప్పుడు మా డెన్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మాకు మధ్య జరిగేటటువంటి ఈ పిస్టోల్స్, తుపాకీలు ఏవైతే ఉన్నాయో వాటి శబ్దాలు వినపడుతూ ఉంటాయి. డ్రగ్స్ ఇన్ ద వైన్, అట్లాగే డ్రగ్స్, వైన్, ఆల్కహాల్ ఏవైతే ఇవన్నీ కనపడుతూ ఉన్నటువంటి ఒక డెన్న లాంటి ప్రదేశం ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఆల్రెడీ ఊహించుకొని వచ్చుంటావు కదా. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే నువ్వు కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నావాయి అని చెప్పేసి ఆసబెల్ అన్నాడు. ఇన్స్టెడ్ దానికి బదులుగా యూ హ్యావ్ స్పెంట్ ఏ డల్ ఈవినింగ్ ఇన్ ఏ ఫ్రెంచ్ మ్యూజిక్ హాల్ విత్ ఏ స్లాపీ ఫ్యాట్ మ్యాన్. సో అన్నీ తినే చెప్తున్నాడు ఏమని, అలా ఉండేటటువంటి సాయంత్రం ఏదైతే ఉందో దాన్ని గడపాలనుకున్నటువంటి నీకు ఈరోజు దానికి బదులుగా ఒక డల్గా అంటే అసంతృప్తిగా నువ్వు ఏదైతే ఊహించావో అది లేనటువంటి ఒక సాయంత్రం, అది కూడా ఒక ఫ్రెంచ్ మ్యూజిక్ హాల్లో విత్ ఏ స్లోపీ ఫ్యాట్ మ్యాన్. స్లోపీ మీన్స్ కేర్లెస్ అనమాట. కేర్లెస్ అంటే అలసత్వం ఉన్నటువంటి, జాగ్రత్త లేనటువంటి ఒక నాలాంటి లావుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో ఇలాంటి ఒక రోజు గడపాల్సి వస్తుందని. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మెసేజెస్ స్లిప్డ్ ఇన్ టు హిజ్ హ్యాండ్ బై డార్క్ ఐడ్ బ్యూటీస్. అట్లాగే ఇన్స్టెడ్ బదులుగా, హ్యావింగ్ మెసేజెస్ సందేశాలు రావటం అనమాట, స్లిప్డ్ ఇన్ టు హిజ్ హ్యాండ్ బై డార్క్ ఐడ్ బ్యూటీస్. అట్లాగే డెన్ అనగానే అక్కడ కొంతమంది చీర్ గర్ల్స్, లేడీస్, ఆడవాళ్ళు వీళ్ళందరూ కనపడుతూ ఉంటారు. అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా కేవలం ఒక చిన్న హోటల్లో 6వ అంతస్తులో ఒక డార్క్ రూమ్లో ఫ్రెంచ్ సంగీతం వినిపిస్తూ ఉంటే అలాంటి చోట నువ్వు నాతో వచ్చావు, నువ్వు చాలా ఊహించుకొని ఉంటావు, కానీ నువ్వు డిసప్పాయింట్ అయ్యావు కదా అని చెప్పేసి. గెట్స్ ఓన్లీ ఏ ప్రెజోయిక్ టెలిఫోన్ కాల్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్ ఇన్ హీజ్ రూమ్. సో నాకు జస్ట్ నా రూమ్లో ఉన్నటువంటి టెలిఫోన్కి ఒక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి వచ్చావు, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు కదా అని చెప్పేసి తను అంటున్నాడు. యూ హ్యావ్ బీన్ బోర్డ్. సో ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడటము, నెక్స్ట్ అట్లాగే ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటే నీకు బాగా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి. ద ఫ్యాట్ మ్యాన్ చెకిల్డ్ టు హిమ్సెల్ఫ్. చెకిల్డ్ అంటే ముసిముసి నవ్వు అని చెప్పేసి అంట. అంటే ఇవన్నీ కూడా ఫౌలర్తో తనే మాట్లాడుతున్నాడు అనమాట. ఆసబెల్, నువ్వు చాలా ఊహించుకొని వచ్చావు, నేను ఏజెంట్ అనేసరికి, నేను ఒక స్పై అనేసరికి, కానీ నువ్వు ఊహించింది ఇక్కడ ఏం కనపడలేదు కదా, నీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఎగతాళిగా ముసిముసి నవ్వుతూ ఉన్నాడు. యాజ్ హీ అన్లాక్డ్ ద డోర్ ఆఫ్ హిజ్ రూమ్. అలా మాట్లాడుతూ వచ్చి తన యొక్క రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ని అన్లాక్ చేయడం అంటే డోర్ వేసినటువంటి లాక్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తూ, అండ్ స్టూడ్ ఎసైడ్. లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఎసైడ్ మీన్స్ బై ద సైడ్, ఓ పక్కన ఉండి, టు లెట్ హిజ్ ఫ్రస్ట్రేటెడ్ గెస్ట్ ఎంటర్. ఫ్రస్ట్రేటెడ్ అంటే
చిరాకులో ఉన్నటువంటి చాలా ఊహించి వచ్చినటువంటి ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో అతను గెస్ట్ కాబట్టి ముందు తలుపు తీసి తను పక్కన నిలబడి నువ్వు లోపలికి పదా అని చెప్పేసి అసబెల్ ఏం చేస్తాడంటే దీనిని ఫౌలర్ని లోపలికి రమ్మని చెప్పాడు. యు ఆర్ డిజిల్యూజన్డ్ మీన్స్ భ్రమపడటము అనమాట. అంటే నువ్వు చాలా చాలా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు అని చెప్పేసి నువ్వు భ్రమపడ్డావు. అసబెల్ టోల్డ్ హిమ్ అని తనతో చెప్పాడు. బట్ టేక్ చీర్, కానీ కొంచెం మరి ఇలాంటి బోరుగా ఉన్నటువంటిది ఈ పరిస్థితి నుంచి కొంచెం నవ్వు. మై యంగ్ ఫ్రెండ్, ప్రెజెంట్లీ యూ విల్ సీ ఏ పేపర్. తర్వాత ఇప్పుడు నా దగ్గరికి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం అతనికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రిపోర్ట్ రాబోతుంది అని చెప్పేసి. సో మనకు కొద్దిసేపట్లో ఒక పేపర్ చూడబోతున్నావు. క్వైట్ ఇంపార్టెంట్ పేపర్, అది చాలా ముఖ్యమైనటువంటి ఒక పేపర్, అంటే ఒక నివేదిక. క్వైట్ ఇంపార్టెంట్ పేపర్ ఫర్ విచ్ సెవరల్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ రిస్క్డ్ దైర్ లైవ్స్. నువ్వు ఈరోజు రాత్రి నా దగ్గరకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎలాంటి రిపోర్ట్ చూడబోతున్నావు అంటే ఆ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం కోసం చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ రిస్క్డ్ దేర్ లైవ్స్, వాళ్ళ యొక్క జీవితాలని పణంగా పెట్టి వాటిని తీసుకొచ్చారు. అంటే చాలామంది వాళ్ళ ప్రాణాలకు తెగించి మనకి ఈరోజు రాబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి తీసుకొస్తున్నారు. ఇంకా నువ్వు బోరుగా అలా ఉండబాకు, కొంచెం చీరప్ అవ్ మ్యాన్ అని చెప్పేసి అసబెల్ ఫౌలర్ని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. కమ్ టు మీ, నాతో పాటు రా. సమ్డే సూన్ దట్ పేపర్ మే వెల్ ఎఫెక్ట్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. సమ్డే రాబోయే రోజుల్లో, సూన్ తొందరలోనే, దట్ పేపర్ ఈరోజు మనకి రాబోతున్నటువంటి ఆ న్యూస్ ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో మే వెల్ ఎఫెక్ట్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. రాబోయే రోజుల్లో చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మార్పు చేయబోతుంది. అంటే ఈరోజు మనకి రాబోతున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లోనే చరిత్రను తిరగరాసేటటువంటి న్యూస్తో మనకి ఇంపార్టెంట్ న్యూస్ రాబోతుంది. కొంచెం సంతోషంగా ఉండు, ఇంకా బోరుగా ఉండబాకు అని చెప్పాడు. ఇన్ దట్ థాట్ ఈస్ డ్రామా ఈస్ దేర్ నాట్. సో ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక విధంగా ఒక డ్రామా లాంటిది. యాజ్ హీ స్పోక్, తాను అలా మాట్లాడుతూ ఉండగా అసబెల్ క్లోజ్డ్ ద డోర్ బిహైండ్ హిమ్. సో ముందు ఫౌలర్ లోపలికి వచ్చాడని మనం చెప్పుకున్నాం కదా, తర్వాత అసబెల్ లోపలికి వచ్చి తన రూమ్ యొక్క డోర్ని క్లోజ్ చేశాడు. దెన్ తర్వాత హీ స్విచ్డ్ ఆన్ ద లైట్. తన రూమ్లో ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో లైట్ స్విచ్ ఆన్ చేశాడు. అండ్ యాజ్ ద లైట్ కేమ్ ఆన్, స్విచ్ అయ్యంగానే లైట్ వెలగంగానే ఫౌలర్ హ్యాడ్ హిజ్ ఫస్ట్ అథెంటిక్ థ్రిల్ ఆఫ్ ద డే. అథెంటిక్, జెన్యూన్, నిజమైనటువంటి థ్రిల్ ఆఫ్ ద డే. అంటే అప్పటి వరకు బాగా బోర్ కొట్టింది. ఏదో ఏజెంట్ అనుకున్నాను, డెన్ అనుకున్నాను, స్మగ్లర్స్ ఉంటారు, ఆల్కహాలు, చీర్ గర్ల్స్, డ్రగ్స్ అని పెద్దగా ఊహించుకొని వచ్చినటువంటి తనకి ఇప్పటి వరకు ఏమీ కనిపించిపోయేసరికి డల్గా ఉన్నటువంటి ఫౌలర్కి మొదటిసారిగా ఈరోజు ఇప్పటి వరకు తను చూడనటువంటి ఒక థ్రిల్ ఏదైతే ఉందో, అంటే ఉత్కంఠతను రేపేటటువంటి ఒక అంశాన్ని తన కళ్ళ ముందు కనపడింది. ఏంటి అదంటే ఫర్ హాఫ్ వే అక్రాస్ ద రూమ్, ఆ రూమ్లో సగం మధ్య భాగం దూరం నుంచి ఏ స్మాల్ ఆటోమేటిక్ పిస్టోల్ ఇన్ హిజ్ హ్యాండ్ స్టుడ్ ఏ మ్యాన్. ఒక వ్యక్తి ఒక ఆటోమేటిక్ పిస్టోల్, రివాల్వర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వీళ్ళ ఎదురుగుండా నిలబడి ఉన్నాడంట. మనకి పిక్చర్లో కనబడుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి సీక్రెట్ ఏజెంట్ అసబెల్ ఎవరైతే ఉన్నారో ఇతనే. బాగా ఫ్యాట్గా ఉన్నాడు, నాట్ అన్ అట్రాక్టివ్ పర్సన్ మనం చెప్పుకున్నాం కదా అతను. నెక్స్ట్ వేరే మనకి ఇక్కడ ఫౌలర్ ఎవరైతే ఉన్నారో అతను తన రూము డోర్ క్లోజ్ చేసి లైట్ స్విచ్ ఆన్ చేస్తున్న దృశ్యం మనకి ఇక్కడ కనబడుతుంది. తన రూమ్లో అనుకోకున్నటువంటి ఒక విజిటర్, మన లెసన్ పేరే ద మిడ్ నైట్ విజిటర్ అనమాట. ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన చేతిలో తుపాకీ పట్టుకొని వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పిక్చర్ మనకి ఇమేజ్లో ఉంది. సో ఇప్పటి వరకు అంతా బోర్గా సాగినటువంటి ఫౌలర్కి ఒకేసారి తన ఎదురుగుంటా ఒక వ్యక్తి పిస్టోల్తో ఆ రూమ్లో కనబడటం ఏదైతే ఉందో అది ఈ రోజుకి అతనికి నిజంగా కొంచెం బోర్ నుంచి బయటపడేటటువంటి అంశము. అసబెల్ బ్లింక్డ్ ఏ ఫ్యూ టైమ్స్. ఒకసారి 1-2 సార్లు తన కళ్ళు ఆర్పి తను చూశాడు ఎవరా అని చెప్పేసి. చూసిన తర్వాత తనకు తెలిసింది ఎవరా అంటే మ్యాక్స్. ఈ వీజ్డ్ అంటే ఆయాస పడుతూ అనమాట. నడుచుకుంటూ వచ్చాడు కదా, మనం చెప్పుకున్న స్టార్టింగ్లోనే ప్రీ రీడింగ్ యాక్టివిటీలో మనకు చెప్పారు. ఈ అసబెల్కి వస్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అతని దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించేటటువంటి ఇంకొక సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు, అతని పేరు మ్యాక్స్ అని చెప్పేసి. సో అతనే ఇతను అనమాట. యూ గేవ్ మీ ఏ క్వైట్ ఏ స్టార్ట్. ఈరోజు అనుకోకుండా నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చావు. ఐ థాట్ యువర్ ఇన్ బెర్లిన్. అదేంటి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బెర్లిన్లో ఉండాలి కదా. బెర్లిన్ అనేది జర్మనీలో ఉన్నటువంటి ఒక ఫేమస్ నగరం పేరు అనమాట. నువ్వు భలే సర్ప్రైజ్ ఇచ్చావులే మ్యాక్స్. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు బెర్లిన్లో కదా ఉండాల్సింది. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇన్ మై రూమ్?
నువ్వు నా రూమ్లో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అసబెల్ అడిగాడు. దానికి ఈ మ్యాక్స్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ అతను ఎలా ఉన్నాడు ఏంటనేది మనకు చెప్తున్నారు. మ్యాక్స్ వాస్ స్లెండర్. స్లెండర్ అంటే థిన్, అంటే బాగా సన్నగా ఉన్నాడు. ఏ లిటిల్ లెస్ దాన్ టాల్, మరీ హైట్ కాదు మరీ షార్టు కాదు, మీడియం హైట్లో ఉన్నాడు. విత్ ఫీచర్స్, అతని యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉందంటే దట్ సజెస్టెడ్ స్లైట్లీ ద క్రాఫ్టీ. క్రాఫ్టీ మీన్స్ కన్నింగ్ ఫిలో అనమాట, జిత్తులు మారి అనమాట. అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే అతను ఒక జిత్తులు మారి నక్కలాగా ఉన్నాడనమాట, అంటే చీటింగ్ ఫిలో లాగా. పాయింటెడ్ ఏ కౌంటెనెన్స్ ఆఫ్ ఫాక్స్. కౌంటెనెన్స్ అంటే ముఖ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, ముఖ కవలికలు, అంటే ఫేస్ ఎలా అతను రూపురేఖలు అని చెప్పేసి అంటాం కదా, చూడటానికి నక్క ఎలా ఉంటుందో ఆ ఒక నక్కలాగా ఉన్నాడనమాట, జిత్తులు మారి నక్కలాగా. ఇది మనకి ఇతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మనకి ఇతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్పి మనకు చెప్తున్నారు. లుక్స్ లైక్ ఏ ఫాక్స్, అట్లా ఉన్నాడు అని చెప్పేసి. నెక్స్ట్, దెర్ వాజ్ అబౌట్ హిమ్ అసైడ్ ఫ్రమ్ ద గన్. సో అవన్నీ పక్కన పెట్టేస్తే అతని చేతిలో గన్ ఉంది. నథింగ్ ఎస్పెషల్లీ మెనాసింగ్. సో అది కాకుండా అతను చూసి పెద్దగా, మెనాసింగ్ మీన్స్ బెదిరింపు అనమాట, థ్రెటన్ అనమాట. అతను చూసి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇతను కూడా పెద్దగా మనం స్పై అని ఏదైతే అయితే చెప్పుకుంటున్నాం అలా ఏం కనిపించట్లేదు. జస్ట్ అతని చేతిలో ఉన్నటువంటి తుపాకీ ఏదైతే ఉందో దానివల్ల భయపడుతున్నారు. కానీ ఎక్సెప్ట్ దిస్, దాన్ని పక్కన పెడితే ఇతను కూడా చూడటానికి అంత పెద్దగా ఏమి ఒక పెద్ద స్మగ్లర్ కానీ డెన్ను లేకపోతే దానికి సంబంధించినటువంటి అలాంటి వ్యక్తిలా ఇతను కూడా ఏం కనిపించలే. ద రిపోర్ట్ హీ మర్మర్డ్ మీన్స్ స్పీక్ ఇన్ ఏ లో వాయిస్, అంటే గొనగటము గుసగుసలాడటము అనమాట. సరే కానీ ఆ రిపోర్ట్ ఇవ్వు అని చెప్పేసి. ద రిపోర్ట్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్ టు యూ టునైట్ కన్కరింగ్ సమ్ న్యూ మిసైల్స్. సో అతను మ్యాక్స్ మాట్లాడుతున్నాడు ఏమని అంటే కొత్తగా రాబోతున్నటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ నీకు ఈరోజు రాత్రికి రాబోతుందనే విషయం నాకు తెలిసింది, కాబట్టి ఆ రిపోర్ట్ ఇటు ఇవ్వు అని చెప్పేసి మ్యాక్స్ అసబెల్ని అడిగాడు. ఐ థాట్ ఐ వుడ్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నేను అనుకున్నాను అది నీ దగ్గరికన్నా నా దగ్గర ఉంటే మంచిది అని చెప్పేసి. అది నీ దగ్గరికన్నా నా దగ్గర ఉంటే మంచిది అని చెప్పేసి. ఇట్ విల్ బీ సేఫర్ ఇన్ మై హ్యాండ్స్ దాన్ ఇన్ ఎవర్స్. మ్యాక్స్ చెప్తున్నాడు అనమాట, ఈరోజు రాత్రికి నీకు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రాబోతుందనే విషయం నాకు తెలిసింది, కాబట్టి అది తీసుకుని వెళ్ళటానికి నేను నీ దగ్గరికి వచ్చాను. ఆ రిపోర్ట్ నీ దగ్గరికన్నా నా దగ్గర ఉంటే మంచిది, బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి తిను మ్యాక్స్ అసబెల్తో అంటున్నాడు. అసబెల్ మూవ్ టు అన్ ఆర్మ్ చైర్ అండ్ సాట్ డౌన్ హెవీలీ. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆర్మ్ చైర్ అంటే మడత కుర్చీ అనమాట. ఆ మడత కుర్చీలోకి వెళ్ళి తను అక్కడ కూర్చున్నాడు. అంటే ఆల్రెడీ పైకి ఎక్కి ఆయాసపడుతూ ఉన్నాడు కదా. ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ద డెవిల్ విత్ ద మేనేజ్మెంట్ దిస్ టైమ్ అండ్ యూ కెన్ బెట్ ఆన్ ఇట్, హీ సెడ్ గ్రిమ్లీ. సో కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ద డెవిల్ విత్ ద మేనేజ్మెంట్. రైజ్ ద డెవిల్ మీన్స్ ఇక్కడ మనకి అంతరాయం కలిగించడం, చిరాకు, అంటే డిస్టర్బెన్స్ అనమాట. ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ఆల్రెడీ ఈ విషయం గురించి ఇంతకుముందే డిస్కస్ చేశాను. ఏది అండ్ యూ కెన్ బెట్ ఆన్ ఇట్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏదైతే ఉందో అది దాని గురించి నేను ఎలా చెప్తానని చెప్పి ఈ సెట్ గ్రిమ్లీ బాగా కోపంతో చెప్తున్నాడు అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ టైం ఇన్ ఏ మంత్. ఈ నెలలో ఇది రెండోసారి ఏది దట్ సంబడీ హ్యాస్ గాట్ ఇన్ టు మై రూమ్. నా అనుమతి లేకుండా ఎవరో ఒకళ్ళు నా రూమ్లోకి రావటాను ఇది ఈ నెలలో రెండోసారి. త్రూ ద న్యూసెన్స్ ఆఫ్ ఏ బాల్కనీ. అంటే ఇక్కడ బాల్కనీ అంటే వరండా అనమాట. అంటే నాకున్నటువంటి గది ఏదైతే ఉందో ఈ గదికి ఉన్నటువంటి వరండా బాల్కనీ ఏదైతే ఉందో దానిలో నుంచి నా అనుమతి లేకుండా డోర్ లాక్ చేస్తున్నప్పుడు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రావటం ఇది రెండోసారి. ఆల్రెడీ ఇదే విషయం గురించి నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేశాను, అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. ఈసారి ఈ విషయంలో నేను గట్టిగా చెప్తాను. ఫాలోవర్స్ ఐస్ వెంట్ టు ద సింగిల్ విండో ఆఫ్ ద రూమ్. వెంటనే బాల్కనీ అని చెప్పేసి అసబెల్ ఎప్పుడైతే చెప్పాడో ఫౌలర్ యొక్క కళ్ళు ఆ నుంచున్నటువంటి వ్యక్తి వెనకాల ఒక విండో కనపడింది. ఓహో బాల్కనీ అంటే ఇదేనేమో ఈ గదిలో ఉన్నటువంటి ఈ రూమ్లోకి అని చెప్పేసి తను అనుకున్నాడు. ఇట్ వాజ్ యాన్ ఆర్డినరీ విండో. సో తను బాగా గమనిస్తే అది చూడటానికి ఒక మామూలుగా ఉన్నటువంటి సాధారణమైనటువంటి కిటికీలాగా కనిపించింది. అగైనెస్ట్ విచ్ నౌ ద నైట్ వాజ్ ప్రెస్సింగ్ బ్లాక్లీ.
సో ఆ కిటికీలోని చూస్తూ ఉంటే బయట పక్క ఏమీ కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదంటే ఆల్రెడీ అప్పుడు చీకటి పడింది కాబట్టి బయటంతా కూడా కటిక చీకటి అనమాట. అంధకారంగా ఉంది. కాబట్టి అక్కడ ఒక విండో అయితే కనబడుతుంది కానీ ఆ విండో అవుట్ సైడ్ ఏముందో అనేది వీళ్ళకి ఏమీ కనిపించట్లే. బాగా చీకటిగా ఉంది. బాల్కనీ మ్యాక్స్ సెడ్ విత్ ఏ రైజింగ్ ఇన్ఫ్లెక్షన్. రైజింగ్ ఇన్ఫ్లెక్షన్ అంటే వాయిస్ పెద్దది చేసి మాట్లాడటం అనమాట. తన టోన్ ఏదైతే ఉందో దాన్ని మార్చి మాట్లాడటం. ఏంటి? బాల్కనీలోంచి వచ్చానా? నో, ఏ పాస్‌కి. నేను బాల్కనీలోంచి రాలేదు. ఏ పాస్‌కి. పాస్‌కి అంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించి 2 తాళాలుంటాయి. ఒకటి ఓనర్ దగ్గర ఉంటే, ఒకటి మేనేజర్ దగ్గర కానీ వాళ్ళ స్టాఫ్ దగ్గర ఉంటాయన్నమాట. సో, నేను ఇంకొక పాస్‌కి అంటే అడిషనల్‌గా అదనంగా ఉన్నటువంటి కీ ఏదైతే ఉందో దాంతో వచ్చాను. ఐ డిడ్ నాట్ నో అబౌట్ ద బాల్కనీ. అసల ఈ రూమ్‌కి ఒక బాల్కనీ ఉందని, ఆ బాల్కనీలోంచి లోపలికి రావచ్చనే విషయం నాకు తెలీదు. నేను బాల్కనీలోంచి రాలేదు. నా దగ్గర మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెకండ్ కీ ఏదైతే ఉందో దాని సహాయంతో వచ్చాను అని తను చెప్తున్నాడు. ఇట్ మైట్ హ్యావ్ సేవ్డ్ మీ సమ్ ట్రబుల్ హ్యాడ్ ఐ నోన్. ఒకవేళ నిజంగానే బాల్కనీలోంచి రావచ్చని తెలిస్తే నేను ఇంత ఇబ్బంది పడకుండా వచ్చేవాడినేమో అని చెప్పేసి తను ఈ మాట కూడా అదనంగా అన్నాడు. ఇట్స్ నాట్ మై బాల్కనీ. ఈ మాటలు విన్న తర్వాత అస్బల్ ఏమంటున్నాడంటే అది నా బాల్కనీ కాదు. అస్బల్ సెడ్ విత్ ఎక్స్ట్రీమ్ ఇరిటేషన్. ఇరిటేషన్ మీన్స్ చిరాకు. ఎక్స్ట్రీమ్ తీవ్రమైనటువంటి. అంటే ఇప్పటివరకు బాగానే ఉన్నటువంటి తనకు తీవ్రమైన చిరాకు వచ్చింది. ఆ బాల్కనీ నాది కాదు. ఇట్ బిలాంగ్స్ టు ద నెక్స్ట్ అపార్ట్మెంట్. పక్క అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పక్క అపార్ట్మెంట్ వాళ్ళకి చెందిందే ఆ బాల్కనీ. అది నాది కాదు. హీ గ్లాన్స్డ్ ఎక్స్‌ప్లనేటర్‌లీ. హీ గ్లాన్స్డ్ ఎక్స్‌ప్లనేటర్‌లీ ఎట్ ఫ్లవర్. అతని వైపు చూస్తూ అంటే అక్కడ తనతో పాటు అతను రైటర్ ఎవరైతే ఉన్నారో అతనికి వివరిస్తూ చెప్తున్నట్టు యూ సీ హీ సెడ్ దిస్ రూమ్ యూజ్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఏ లార్జ్ యూనిట్. ఇదిగో ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఈ గది ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఒక పెద్ద రూమ్‌గా ఉపయోగించేవాళ్ళు. అండ్ ద నెక్స్ట్ రూమ్ త్రూ ద డోర్ దేర్ యూజ్డ్ టు బీ ద లివింగ్ రూమ్. ఇక్కడ ఈ నా రూమ్‌లో ఉన్నటువంటి ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ నుంచి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లివింగ్ రూమ్‌కి దారి ఉండేది. ఇట్ హ్యాడ్ ద బాల్కనీ. అంటే ఇప్పుడు అసబెల్ ఎక్కడైతే ఉంటున్నాడో తన రూము నెక్స్ట్ పక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ రూమ్‌కి మధ్యలో ఉన్నటువంటి ఈ దారి గుండా అక్కడ ఒక బాల్కనీ ఉండేదంట. అంటే ఇతని రూమ్‌లో నుంచి వెళ్తే పక్కనే ఉన్నటువంటి బాల్కనీలోంచి పక్కన అపార్ట్మెంట్లో లివింగ్ రూమ్‌లోకి వెళ్ళొచ్చు. విచ్ ఎక్స్టెండ్స్ అండర్ మై విండో నౌ. అది వాళ్ళ ఆ బాల్కనీ ఏదైతే ఉందో ఆ లివింగ్ రూమ్ నుంచి నా బాల్కనీ వరకు ఎక్స్టెండ్స్ అంటే విస్తరించారు. యూ కెన్ గెట్ యూ కెన్ గెట్ ఆన్ టు ఇట్ ఫ్రమ్ ద ఎంప్టీ రూమ్ 2 డోర్స్ డౌన్. ఈ యొక్క ఖాళీ రూమ్‌లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోర్‌లో నుంచి అటువైపుగా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ వైపు నుంచి తిని గదిలోకి రావచ్చు. తిని గదిలో నుంచి అటువైపు వెళ్ళొచ్చనమాట. అండ్ సంబడీ డిడ్ లాస్ట్ మంత్. ఇట్లాగే ఒకళ్ళు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను లేని సమయంలో అక్కడ ఆ గదిలో నుంచి నా బాల్కనీ ఏదైతే ఉందో దాని నుంచి నా గదిలోకి రావడం జరిగింది. ద మేనేజ్మెంట్ ప్రామిస్డ్ టు బ్లాక్ ఇట్ ఆఫ్. ఇదే విషయం నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు నాకు ప్రామిస్ కూడా చేశారు. ఏమని అంటే ఈ విండో ఏదైతే ఉందో అంటే ఇక్కడ డోర్ ఏదైతే ఉందో ఈ బాల్కనీలోంచి అక్కడ లివింగ్ రూమ్లోకి వెళ్ళటానికి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేస్తాము. అంటే కనపడకుండా దాన్ని క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. బట్ దే హ్యావ్ నాట్. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. అందువల్ల ఇది రెండోసారి ఇలా జరిగింది అని చెప్పేసి తను చెప్తున్నాడు. కానీ దీని మ్యాక్స్ ఏం చెప్తున్నాడంటే నేను అలా రాలేదు పాస్ కీతో వచ్చానని తను చెప్తున్నాడు. మ్యాక్స్ గ్లాన్స్ ఎట్ ఫౌలర్ హూ వాజ్ స్టాండింగ్ స్టిఫ్లీ నాట్ ఫార్ ఫ్రమ్ అసబెల్. తర్వాత మ్యాక్స్ అక్కడే ఉన్నటువంటి ఫౌలర్ ఎవరైతే స్టాండింగ్ నిలబడి స్టిఫ్లీ అంటే బెదిరిపోయి అసబెల్కి అంత దూరంగా కాకుండా అసబెల్ పక్కన నిలబడి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి భయంతో ఉన్నటువంటి ఫౌలర్ వైపు మ్యాక్ చూశాడు. అండ్ వేవ్డ్ ద గన్ విత్ ఏ కమాండింగ్ గెస్టర్. వేవ్డ్ తన చేతిలో ఉన్నటువంటి గన్ ఏదైతే ఉందో దాన్ని గాల్లో ఊపుతూ కమాండింగ్ గెస్టర్ అంటే చేతితో ఒక సైగ చేశాడనమాట. ప్లీజ్ సిట్ డౌన్ ఈ సైడ్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వీ హ్యావ్ ఏ వెయిట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఐ థింక్ మనందరం కూడా ఇంకొక అరగంట పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే తనకు రావాల్సిన రిపోర్ట్ ఏదైతే ఆ రిపోర్టు ఎవరికి అసబెల్కి రావాల్సిన రిపోర్ట్ ఇంకొక అరగంటలో వస్తుంది. కాబట్టి అది తీసుకుని వెళ్ళిపోవటానికి మ్యాక్స్ ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి ఆ సీట్లో కూర్చో మనం అందరం కూడా ఇంకొక అరగంట పాటు వెయిట్ చేయాలి అని చెప్పేసి మ్యాక్స్ తన చేతిలో ఉన్న గన్నిని
అక్కడ ఉన్నటువంటి ఫౌలర్ వైపు ఎవరైతే అసబెల్లి కొంచెం పక్కన నుంచొని భయంతో ఏం జరుగుతుందో తెలియకుండా భయంతో ఉన్నాడు, అతను వెళ్ళి కూర్చోమని చెప్పాడు. ఇదంతా వింటున్నటువంటి అసబెల్ ఏం చెప్పాడంటే 31 మినిట్స్, అరగంట కాదు 31 నిమిషాలు. అసబెల్ సెడ్ మూడిలీ మీన్స్ అన్హ్యాపీలీ, తను అసహనంతో చెప్పాడు 30 నిమిషాలు కాదు ఇంకా 31 నిమిషాలు పడుతుంది అని చెప్పేసి. ద అపాయింట్మెంట్ వాస్ ఫర్ 12:30, నా కోసం రావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చిన అపాయింట్మెంటు 12:30కి. ఐ విష్ ఐ న్యూ హౌ యూ లెర్న్డ్ అబౌట్ ద రిపోర్ట్ మ్యాక్స్. అట్లాగే నేను ఇంకొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈరోజు రాత్రి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నివేదిక రాబోతుంది అని చెప్పేసి ఆ విషయం నీకు ఎలా తెలిసింది, నేను ఈ విషయం నీకు ఎలా తెలిసిందో తెలుసుకోవాలనుకుంటున్నాను మ్యాక్స్ అని చెప్పేసి అసబెల్ అన్నాడు. దానికి ద లిటిల్ స్పై స్మైల్డ్ ఈవీలీ, ఈవీలీ అంటే దుర్మార్గుడు, రౌడీలు ఎలా అయితే నవ్వుతారో అలా నవ్వాడు అనమాట. అలా నవ్వుతూ అండ్ వీ విష్ వీ న్యూ హౌ యువర్ పీపుల్ గాట్ ది రిపోర్ట్. వీ విష్ మేము తెలుసుకోవాలనుకున్నాం, మేము అంటే మ్యాక్స్ అతని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. వీ న్యూ హౌ యువర్ పీపుల్ గాట్ ద రిపోర్ట్, మాకు తెలుసు నీకు ఆ రిపోర్టు ఎలా ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పేసి. బట్ నో హార్మ్ హ్యాస్ బీన్ డన్, కానీ ఎటువంటి హాని అయితే ఏం జరగదు. ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్ టు నైట్, ఈరోజు రాత్రి దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు వచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకెళ్ళిపోతాను. వాట్ ఈస్ దట్, హూ ఈజ్ దట్ ద డోర్. సో ఇట్లా అనుకుంటూ ఉంటే ఎవరో డోర్ని నాక్ చేస్తున్నట్టు శబ్దం వినిపించింది అనమాట. ఎవరది, ఎవరు డోర్ నాక్ చేస్తున్నారు అని చెప్పేసరికి ఫౌలర్ జంప్డ్ ఎట్ ద సడన్ నాకింగ్ ఎట్ ద డోర్. అక్కడే ఉన్నటువంటి ఫౌలర్ ఎవరైతే ఉన్నారో ఒకేసారి డోర్ మీద డోర్ దగ్గర నుంచి ఎవరో నాక్ చేస్తున్న శబ్దం వినేసరికి తను అక్కడి నుంచి ఒక జంప్ చేశాడు. అసబుల్ జస్ట్ స్మైల్డ్, ఇదంతా చూస్తున్నటువంటి అసబుల్ చిన్న చిరునవ్వు నవ్వి దట్ విల్ బి ద పోలీస్ హీ సెడ్, ఆ నాక్ చేసేది ఎవరో కాదు, వచ్చింది పోలీసులు. ఐ థాట్ దట్ సచ్ అన్ ఇంపార్టెంట్ పేపర్ యాజ్ ద వన్ వీఆర్ వెయిటింగ్ ఫర్. నాకు ముందే తెలుసు, ఏది అంటే నేను ఆల్రెడీ ముందే ఊహించాను. సచ్ అన్ ఇంపార్టెంట్ పేపర్, ఈరోజు నాకు రాబోతున్నటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనదని. యాజ్ ద వన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ షుడ్ హ్యావ్ ఎ లిటిల్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్, కాబట్టి దాన్ని తీసుకెళ్ళడానికి నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారని తెలిసే నేను ముందే ఊహించాను. కాబట్టి దానికి ఇంకా అదనంగా ఏమన్నా ఎక్స్ట్రా రక్షణ ఉంటే బాగుండు అని చెప్పేసి నేను అనుకున్నా. అందుకని తిన అసబెల్ ఏం చేశాడంట, ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆన్ మీ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. కాబట్టి ఈ విషయం గురించి నేను ఆల్రెడీ పోలీసులకు ఇంతకు ఆల్రెడీ చెప్పే ఉంచాను. ఏమని అంటే నాకు సంబంధించి ఈరోజు జరిగేటటువంటి అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండండి, నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా, నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా యొక్క రూమ్ దగ్గర పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తూనే ఉండండి అని చెప్పేసి ఆల్రెడీ ఈ విషయాన్ని నేను ముందే పోలీసులకి కంప్లైంట్ చేసి ఉంచాను అని చెప్పేసి అసబెల్ చెప్పాడు. మ్యాక్స్ బిడ్ హిజ్ లిప్ నెర్వస్లీ. వెంటనే ఈ మాట వినంగానే మ్యాక్స్కి కోపం వచ్చిందనమాట. అంటే నెర్వస్లీ, కంగారుతో. అంటే బయట ఉన్నది పోలీసులు, లోపలికి వస్తే ఇతను అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళిపోతారు లేదా కాలుస్తారు అని చెప్పేసి తెలుసు తనకి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి కంగారులో తను ఏం చేస్తున్నాడంటే అలా అక్కడే నిలబడి ఉన్నాడు. ద నాకింగ్ వాజ్ రిపీటెడ్, ఆ డోర్ కొడుతున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అది రిపీట్గా డోర్ ఎవరో కొడతానే ఉన్నారనమాట. వాట్ విల్ యూ డూ నౌ మ్యాక్స్, అసబెల్ ఆస్క్డ్. సరే మ్యాక్స్, ఇప్పుడు ఎందుకు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అనేసరికి ఇఫ్ ఐ డు నాట్ ఆన్సర్ ద డోర్, ఆ డోర్ కొడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి నేను ఇప్పుడు సమాధానం చెప్పకపోతే, సమాధానం చెప్పడం అంటే వెళ్ళి డోర్ తీయడం అనమాట, తీయకపోతే దే విల్ ఎంటర్ ఎనీవే, వాళ్ళు ఖచ్చితంగా ఎలా అయినా వచ్చేస్తారు. ఎందుకు అంటే ద డోర్ ఈజ్ అన్లాక్డ్, డోర్ని నేను లాక్ చేయలేదు అంటే గడి పెట్టలేదు కాబట్టి. అండ్ దే విల్ నాట్ హెజిటేట్ టు షూట్, వచ్చిన వాళ్ళు మరి పోలీసులు కాబట్టి వాళ్ళు హెజిటేట్, ఒక పని చేయాలా వద్దా తటపటాయించడం అనమాట. వాళ్ళు ఏమి హెజిటేట్ చేయరు, ఎందుకని నువ్వు ఆల్రెడీ నన్ను బలవంతంగా నా దగ్గర తీసుకోవాలని చూస్తున్నావు కాబట్టి, నీ చేతిలో తుపాకీ ఉంది కాబట్టి ఖచ్చితంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను షూట్ చేయకుండా మాత్రం వదిలిపెట్టరు, నువ్వేం చేయబోతున్నావు అని చెప్పేసి అసబెల్ అన్నాడు. మ్యాక్స్ ఫేస్ వాస్ బ్లాక్ విత్ యాంగర్, ఆ మాటలు వినగానే మ్యాక్స్ ఫేస్ ఏదైతే ఉందో అది చాలా కోపంగా మారిపోయింది. అండ్ యాజ్ హీ బ్యాక్డ్ స్విఫ్ట్లీ టువర్డ్స్ ద విండో, స్విఫ్ట్లీ మీన్స్ క్విక్లీ, టువర్డ్స్ ద విండో, అతని వెనకాలే ఉన్నటువంటి విండో ఏదైతే ఉందో దాని వైపుకి నెమ్మదిగా కొంచెం జారుకుంటూ హీ స్వంగ్ ఏ లెగ్ ఓవర్ ద సిల్ అంటే గుమ్మము అనమాట, ఎంట్రన్స్ అని చెప్పేసి అంటాం. డోర్ స్వంగ్ మీన్స్ మూవింగ్, తన రెండు కాళ్ళల్లో ఒక కాలు ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మనకు బాల్కనీ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, దాంట్లో ఒక కాళ్ళు వెనక వైపు పెడుతూ సెండ్ దమ్ అవే, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని బయటికి పంపించేసాయి. హీ వాండ్ అని చెప్పేసి అతనికి ఒక వార్నింగ్ ఇచ్చాడనమాట.
మర్యాదగా బయటికి వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఐ విల్ వెయిట్ ఆన్ ద బాల్కనీ. ఇక్కడ బాల్కనీ ఉందని నువ్వే చెప్పావు కదా, నేను వెళ్ళి ఈ బాల్కనీ లోపల అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. సెండ్ దెమ్ అవే. ముందు వెంటనే వాళ్ళు వెళ్ళి పంపించు. ఆర్ అలా పంపించకపోతే ఐ విల్ షూట్. నేను నిన్ను కాలుస్తాను. అండ్ టేక్ మై ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు అయినా సరే, నిన్ను కాల్చైనా సరే, నిన్ను చంపైనా సరే నేను దాన్ని తీసుకువెళ్తాను. కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే ముందు వాళ్ళని బయటికి పంపించే అని చెప్పాడు. ద నాకింగ్ ఎట్ ద డోర్ బికేమ్ లౌడర్. ఆ డోర్ కొడుతున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఇంకా గట్టిగా బిగ్గరగా కొడుతున్నారన్నమాట. అండ్ ఏ వాయిస్ వాజ్ రైజ్డ్. ఇంతలో డోర్ కొట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ కూడా వినిపించింది. ఏమనంటే, మిస్టర్ ఆసబెల్, మిస్టర్ ఆసబెల్. తన యొక్క పేరుని పిలుస్తున్నారన్నమాట. ఒక ఆఫీసర్ ఎలా అయితే పిలుస్తూ ఉంటారో గౌరవంగా, పొలైట్గా పిలుస్తున్నటువంటి ఇతని పేరు పిలిచేటటువంటి అరుపులు కూడా ఇతనికి వినిపించాయి. మనం ఈ ఇమేజ్లో చూస్తే అసబెల్ అక్కడ ఉన్నటువంటి ఆన్ చైర్లో కూర్చున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్న ఫౌలర్ ఎవరైతే ఉన్నారో తను భయంతో కంగారు ఇక్కడ ఉన్నాడు. తన చేతిలో పిస్టల్తో బాల్కనీ విండో ఏదైతే ఉందో దాంట్లో ఒక లెగ్ పెట్టి తనకు మూవ్ అవుతున్నటువంటి దృశ్యం కూడా మనకి ఈ ఇమేజ్లో కనబడుతుంది అనమాట. వాళ్ళని వెళ్ళి పంపించి వేసేయి అని చెప్పేసి తను బెదిరిస్తున్నటువంటిది కూడా మనకి ఇమేజ్లో కనబడుతుంది. నెక్స్ట్, కీపింగ్ హిస్ బాడీ ట్విస్టెడ్ సో దట్ హిస్ గన్ స్టిల్ కవర్డ్ ద ఫ్యాట్ మ్యాన్ అండ్ హిస్ గెస్ట్. తను ఒకవైపు ఒక పక్కకు తిరిగి ఇంకా తన బాడీలో ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో దాంతో తనేమో ఒక పక్కకు తిరిగాడు. ఒక పక్కకు తిరిగి ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో దాంతో అసబెల్ని అక్కడ వచ్చినప్పుడు ఫౌలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కవర్ చేస్తూ, అంటే మళ్ళీ ఒకేసారి మూవ్ అయితే ఇతని మీద పడతారేమో అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తేనే తను కొంచెం ఒక క్రాస్గా కొంచెం బెండ్ అయ్యాడు. ద మ్యాన్ అట్ ద విండో గ్రాస్ప్డ్ ద ఫ్రేమ్ విత్ హిస్ ఫ్రీ హ్యాండ్స్ టు సపోర్ట్ హిమ్సెల్ఫ్. తను ఏం చేశాడు అంటే తన రెండు చేతులతో ఒకటి ఏదైతే ఉందో టు హ్యాండ్ విత్ హిస్ ఫ్రీ హ్యాండ్ టు సపోర్ట్ హిమ్సెల్ఫ్. తన రెండు చేతులతో ఒక చేతితో అక్కడ ఉండే ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని అటువైపు దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. దెన్ హీ స్వంగ్ హిస్ అదర్ లెగ్. ముందు ఒక కాలు పెట్టాడు, లెఫ్ట్ లెగ్ పెట్టాడు. తర్వాత తన రెండో కాలు ఏదైతే ఉందో దాన్ని పెట్టి అండ్ ఓవర్ ద విండో సిల్. ఆ తర్వాత తన ఆ గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం అటువైపుగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ద డోర్ నాబ్ టర్న్డ్. తను ప్రయత్నిస్తూ ఉండగా ఈ గది యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది అన్లాక్ చేయబడిందని మనం చెప్పుకున్నాం కదా. ఎంతకి తలుపు తీయకపోతే ఆ డోరు నాబ్ ఏదైతే ఉందో అంటే గెడ ఏదైతే ఉందో అది తీస్తున్నటువంటి దృశ్యం తినకు కనిపించింది. వెంటనే ఈ మ్యాక్స్ ఏం చేశాడంటే స్విఫ్ట్లీ మ్యాక్స్ పుష్డ్ విత్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సిల్ అండ్ డ్రాప్ టు ద బాల్కనీ. వెంటనే ఏం చేశాడంటే తన ఎడమ చేతిని కూడా ఇటువైపు తీసుకొచ్చి రెండు కాళ్ళతో ఒకేసారి బాల్కనీలోకి కిందకి వెళ్ళిపోదాం అని చెప్పేసి తను డ్రాప్ అయ్యాడు. అండ్ దెన్ ఎప్పుడైతే తను అలా జారుకున్నాడో యాజ్ హీ డ్రాప్డ్, అలా తను జారుకున్నప్పుడు హీ స్క్రీమ్డ్ వన్స్. అతను బిగ్గరగా అరిచాడు. ఎలా అరిచాడు అంటే ష్రిల్లీ అంటే లౌడ్లీ, బిగ్గరగా అరిచాడు అనమాట. బిగ్గరగా అరుస్తూ తను కిందకి వెళ్ళిన దృశ్యం కనిపించింది. ద డోర్ ఓపెన్డ్ అండ్ ఏ వెయిటర్ స్టూడ్ దేర్ విత్ ఏ ట్రే. ఇంతలో ఆ డోర్ నాబ్ తీస్తున్నటువంటి దృశ్యం కనిపించింది అనుకున్నాం కదా. డోర్ తీశారు. ఆ డోర్ తీయగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక వెయిటర్ అనమాట. అంటే సర్వ్ చేయడానికి ఉన్నటువంటి సర్వెంట్ వెయిటర్ ఎవరైతే ఉన్నారో అతను తన చేతిలో ఒక ట్రే, సర్వ్ చేయడానికి ఉపయోగించే బౌల్ ఏదైతే ఉందో అది పట్టుకొచ్చాడు. దాని మీద ఒక బాటిల్ 2 గ్లాసెస్, 2 గ్లాసెస్ గాజు గ్లాసులు ఏవైతే అవన్నీ ఉన్నాయి. హీర్ ఈస్ ద డ్రింక్ యూ ఆర్డర్డ్ ఫర్ వెన్ యూ రిటర్న్డ్. తను ఏం చెప్తున్నాడంటే హీ సెడ్, ఇలా చెప్తున్నాడు, సార్ మీరు ఇంతకుముందు రూమ్లోంచి బయటకు వెళ్ళే ముందు నాకు చెప్పారు, నేను వచ్చిన తర్వాత వస్తువు రాగానే నాకు ఒక డ్రింకు ఒక 2 గ్లాసులు మీరు తీసుకురామని నాకు చెప్పారు కదా. సో మీరు వచ్చారు కదా, అందుకోసం మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు తీసుకొని వచ్చాను అని చెప్పేసి. అండ్ సెట్ ద ట్రే ఆన్ ద టేబుల్. ఆ ట్రే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ మీద పెట్టి డెఫ్ట్లీ అంటే చాకచక్యంతో అనమాట, అంటే వాళ్ళకి స్కిల్ఫుల్ అనమాట. అన్కార్క్డ్ ద బాటిల్ అంటే తను తీసుకొచ్చిన బాటిల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయడం అనమాట. బాటిల్ ఓపెన్ చేశాడు అండ్ లెఫ్ట్ ద రూమ్. ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే అసబెల్ చెప్పినట్టు బయట ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా పోలీసులు కాదు, ఆ వచ్చింది వెయిటర్ అనే విషయం తనకు తెలుసు అనమాట. వైట్ ఫేస్డ్ ఫౌలర్ స్టేర్డ్ ఆఫ్టర్ హిమ్. సో అదంతా గమనిస్తున్నటువంటి తను బ్లాంక్ ఫేస్తో ఫౌలర్ స్టేర్డ్ ఆఫ్టర్ హిమ్. స్టేర్డ్ అంటే తేరుబారు చూడటం, అసలు ఏం జరుగుతుందా ఇక్కడ అని చెప్పేసి సందిగ్ధంలో ఫజిల్ ఫేస్తో ఉన్నటువంటి తను. బట్ హీ స్టామర్డ్ అంటే నత్తిగా మాట్లాడటం, మాటలు సరిగ్గా రాకపోవటం.
ఏదైనా గందరగోళం కానీ డిస్టర్బెన్స్ కానీ ఇలా అనుకోవడం కానీ వింతలు జరిగినప్పుడు ఏంటంటే మాట్లాడడానికి కొంత సమయం తీసుకుంటారు. బట్ హీ స్టామర్డ్ ద పోలీస్, కానీ మీరు అది పోలీస్ అన్నారు కదా అని చెప్పేసి తను అలా నత్తినత్తుగా మాట్లాడుతూ ఉంటే దేర్ వర్ నో పోలీస్, అసలు పోలీసులు అనే వాళ్ళు లేనే లేరు. అసబెల్ సైడ్, తను సైడ్ మీన్స్ టు ఫీల్ లిటిల్ బిట్ రిలాక్స్ అవుతూ తను చెప్పాడు. ఓన్లీ హెన్రీ, అక్కడ ఉన్నది హెన్రీ మాత్రమే. హెన్రీ మీన్స్ ఇయర్ ద నేమ్ ఆఫ్ ద వెయిటర్ పేరు అనమాట. హూమ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, ఈ టైంలో అతను వస్తాడో నాకు తెలుసు, ఎందుకంటే రూమ్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పాను, నేను లోపలికి తిరిగి రాగానే నేను ఆర్డర్ చేసిన డ్రింక్ అయి తీసుకొని రమ్మని చెప్పేసి. కాబట్టి నేను వచ్చి కొంతసేపు అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఎవరైనా వచ్చారు అంటే అది హెన్రీ అని నాకు తెలుసు. కాబట్టి అతని నుంచి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పోలీసులు అని చెప్పేసి చెప్పా. బట్ ఓన్ దట్ మ్యాన్ అవుట్ ఆన్ ద బాల్కనీ, సరే మరి అతనేమో నేను ఈ బాల్కనీ వెనకాల దాక్కొని ఉంటాను, వాళ్ళు పంపించేసేసే అని చెప్పేసి చెప్పాడు కదా, మరి ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడుగా, మళ్ళీ వస్తాడు కదా అని చెప్పేసి అనేసరికి ఫౌలర్ బిగాన్ అని తను మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. దానికి నో సెడ్ అసబెల్, అతను రావడానికి అవకాశమే లేదు. హీ ఓంట్ రిటర్న్, అసలు అతను రానే రాడు. ఎందుకు అంటే యూ సీ మై యంగ్ ఫ్రెండ్ దెర్ ఈజ్ నో బాల్కనీ, ఎందుకు అతను మళ్ళీ తిరిగి రాడు అంటే అసలు నా రూమ్కి బాల్కనీ అంటే లేనే లేదు. అంటే ఒక చిన్న నాటకం ఆడాడనమాట తన రూమ్కి పక్కన అపార్ట్మెంట్కి రెండింటికి కంబైన్గా ఒక బాల్కనీ నుంచి అటాచ్డ్ అయినటువంటి వే ఒకటి ఉందని, అంతకుముందు ఒక వ్యక్తి వచ్చారని, ఇది రెండోసారిని, నేను ఆల్రెడీ దీనికి కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి మ్యాక్స్ ఎవరైతే ఉన్నారో తన యొక్క చాకచక్యంతో నమ్మించే అవకాశం కల్పించాడనమాట. అట్ ద సేమ్ టైం వెయిటర్ రాగానే ఆ వెయిటర్ని పోలీసులు అని చెప్పేసి మభ్యపెట్టి తను అటు నుంచి తను ఏదైతే విండో ఉందో విండోలోంచి దూకి కింద పడిపోయేలా చేశాడనమాట. సో దీన్ని బట్టి మనకి అతను ఒక స్పైగా సీక్రెట్ ఏజెంట్గా ఉండటానికి అతనికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అనేది మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. అంటే అంతటి ప్రమాదంలో కూడా, అంతటి డేంజర్ పొంచి ఉన్న సమయంలో కూడా అసబుల్ తన యొక్క సమయస్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి తన్ని, అట్లాగే తన ఫ్రెండ్ అయినటువంటి మనం ఎవరైతే చెప్పుకున్నామో ఈ ఫౌలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని షూట్ చేయడానికి వచ్చినటువంటి ఈ మ్యాక్స్, తనకి రాబోతున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన వ్యక్తిని తన తెలివితేటలతో, తన యొక్క చాకచక్యంతో, తన యొక్క సమయస్ఫూర్తితో కింద పడేలా చేసి ప్రమాదం నుంచి బయటపడ్డాడు మన యొక్క అసబెల్. ఇది మన యొక్క లెసన్ ఏదైతే ఉందో ద మిడ్ నైట్ విజిటర్, ఆ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసేటటువంటి ఒకే ఒక షేర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.